ఓకే, ఎంపీరియన్ సిరీస్ ఫ్యాన్స్ అందరికీ వెల్కమ్. ఓనిక్స్ స్టార్మ్ ప్రోలాగ్ వచ్చేసింది. ఇంకా మనం ఆలస్యం చేయకుండా అందులో ఏముందో చూసేద్దాం రండి. ఈ కవర్ మీదున్న ఈ లైన్ చూడండి. నవార్ కోసం యుద్ధం ముగిసింది, జేడెన్ రియోర్సన్ ఆత్మకోసం పోరాటం ఇప్పుడే మొదలైంది. అంటే కథ ఇక్కనుంచి పూర్తిగా మారిపోతోందన్నమాట. ఇకపై యుద్ధం బయట కాదు, జేడెన్ లోపల జరగబోతోంది. సరే, అసలీ కొత్త ప్రోలాగ్ మనకు ఏం చెప్తోంది? ఐరన్ ఫ్లేమ్లో జరిగిన భయంకరమైన యుద్ధం తర్వాత వైలెట్ సోరన్గైల్ పరిస్థితి ఏంటి? ఆమె ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతోంది? చూద్దాం. అయితే మొదటగా ఆ యుద్ధం తర్వాత ఏం జరిగిందో ఓసారి గుర్తుచేసుకుందాం. గెలిచారు, కాని ఆ గెలుపుకి చెల్లించిన మూల్యం చాలా పెద్దది. ప్రోలాగ్ మొదలయ్యేసరికి పరిస్థితి ఎలా ఉందంటే, బాస్కియాత్ అయితే సురక్షితంగానే ఉంది, వార్డ్స్ కూడా పటిష్టంగానే ఉన్నాయి. కాని జనరల్ సోరెన్ గైల్ అంటే వైలెట్ తల్లి చనిపోయారు. అదీకాక తప్పనిసరి పరిస్థితుల్లో పొరోమియల్తో ఓ తాత్కాలిక ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. అంటే గెలుపు సంతోషం కంటే కూడా నష్టాల బాధ ఎక్కువగా ఉంది. ఇక్కడే వైలెట్ మనస్తత్వం మనకర్థమవుతుంది. ఆమె అంటోంది, అమ్మను కాపాడటానికి చాలా ఆలస్యమైంది, కాని జేడెన్ తాను చంపుకోవడానికి నేను అస్సలు ఒప్పుకోను. అంటే తన దుఃఖాన్ని పక్కన పెట్టి ఆమె ఫోకస్ మొత్తం ఇప్పుడు జేడెన్ని కాపాడటం మీదే ఉంది. ఇక అసలు విషయానికి వద్దాం. జేడెన్ ప్రమాదకరమైన రహస్యం, అందర్నీ కాపాడటానికి అతను చెల్లించిన మూల్యమేంటి? అవును, ఆ యుద్ధంలో గెలిచారు, కాని ఆ విజయానికి చెల్లించిన అసలైన మూల్యమేంటి? జేడెన్ ఏం చేశాడు? అతను ఏ స్థాయికి వెళ్లాడు? దానికి మొదటి క్లూ జేడెన్ కళ్లలో కనిపిస్తోంది. అతని కనుపాపల చుట్టూ లేత స్ట్రాబెర్రీ ఎరుపు రంగులో వలయాలు. అది కేవలం రంగుమార్పు కాదు, అంతకంటే చాలా పెద్ద భయంకరమైన మార్పుకు సంకేతమది. ఆ ఎరుపు రంగు వలయాలు దేనికి సంకేతమంటే, అతను భూమి నుంచి శక్తిని గ్రహించాడు. అంటే రాపవర్ని నేరుగా భూమి నుంచి లాగాడు. అలా చేస్తే వాళ్ల ఆత్మ కలుషితమై నెమ్మదిగా వెనిన్గా మారిపోతారు. వెనిన్ అంటే ఆత్మలేని, కేవలం శక్తి కోసం ఆరాటపడే ఓ జీవి. ఇది చావుకన్నా భయంకరమైన శిక్ష. ఈ పరిస్థితిని జాక్ బోర్లో ఇంకా దారుణంగా వర్ణిస్తాడు. అతను జేడెన్తో అంటాడు, మనలోని ఏ భాగాలు మొదట పోతాయో చెప్పడానికి నీకు కూడా హక్కులేదు రియోర్సన్ అని. అంటే ఈ మార్పుని ఆపలేరు, కనీసం నియంత్రించనో లేరు అని హెచ్చరిస్తున్నాడు. కాని ఓటమిని అంగీకరించడానికి వైలెట్ శుద్ధంగా లేదు. ఆమె ఒక విరుగుడు కనుగొనటానికి శపథం చేస్తుంది. జాక్ బార్లో మళ్లీ రెచ్చగొడతాడు, నియంత్రణ త్వరగా పోతుంది, నిన్నే చూడు, విరుగుడు కోసం ఎంత పిచ్చిగా ఉన్నావో అని. అంటే ఈ ప్రయత్నమంతా వృధా అని జేడెన్ని మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నాడు. కాని జాక్ మాటలకి వైలెట్ ఇచ్చే సమాధానం అద్భుతంగా ఉంటుంది. జేడెన్ నావాడు, అతన్ని తిరిగి కాపాడే మార్గాన్ని కనుగొనే వరకు నేను ప్రపంచమంతా వెతుకుతాను. ఇది కేవలం మాట కాదు, ఆమె సంకల్పం, నిరాశని ఆశతో ఎదుర్కొంటోంది. ఆమె కేవలం చెప్పి ఊరుకోలేదు. బ్రెనన్ పుస్తకంలో ఆమె స్వయంగా ఒక లైన్ రాస్తోంది, నేను ఈరోజు చనిపోను, నేను అతన్ని కాపాడుతాను అని. ఇది ఒక అధికారిక రికార్డులో తన శపథాన్ని లిఖించడం లాంటిది. సరే, అంతా బాగానే ఉంది కాని ఆమె ప్లాన్ ఏంటి? ఈ అసాధ్యమనిపించే పరిష్కారం కోసం ఆమె వేట ఎలా ఉండబోతోంది? ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్టొస్తుంది. ఊహించని ఒక మూలం నుంచి ఒక క్లూ దొరుకుతుంది. ఆ మూలం అండార్నా. సో వైలెట్ ఇప్పుడు కొన్ని మార్గాలని ఆలోచిస్తోంది. ఒకటి, అండార్నా శక్తిని అర్థం చేసుకోవాలి. అది ఒక వెనిన్ను ఎలా కాల్చివేసిందో తెలుసుకోవాలి. 2, అండార్నా జాతిని వెతకాలి, వాళ్ల దగ్గర ఏమైనా పురాతన జ్ఞానముందేమో చూడాలి. 3, టెకారస్ లాంటి నాయకులతో బేరమాడి నిషేధించిన పుస్తకాలు సంపాదించాలి. ఇక చివరిగా 4వది, డార్క్ వీల్డర్లను ఒక్కొక్కరిగా పట్టుకుని వాళ్ళని ప్రశ్నించాలి. అంటే అన్ని వైపుల నుంచి ప్రయత్నిస్తోంది. కాని ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది. అండార్నా శక్తి ఒక కొత్త ఆయుధం, కాని అదే సమయంలో ఒక కొత్త ప్రమాదం కూడా. ఒకవైపు దాని ప్రత్యేకమైన అగ్నివెనిన్కి విరుగుడు కావచ్చు, మరోవైపు ఈ శక్తి గురించి బయట తెలిస్తే మొత్తం ఖండన్ నాయకులంతా ఆమెను తమ ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తారు. ఇది 2 వైపులా పదునున్న కత్తిలాంటిది. ఈ ప్రయాణంలో కొత్త పొత్తులు, కొత్త ప్రమాదాలు తప్పవు. మరి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? ఎందుకంటే ఈ అన్వేషణలో చాలా రిస్కులున్నాయి.
వాళ్ళు నవారియన్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు, నాయకత్వం నుంచి భయంకరమైన నిజాలు దాస్తున్నారు. ఒకవేళ దొరికితే వైలెట్కి, ఆమె మిత్రులకి మరణశిక్ష ఖాయం. అందుకే చాలా చిన్న, నమ్మకమైన బృందంతోనే ఈ పని చెయ్యాలి. ప్రస్తుతానికి ఈ అంతర్గత బృందంలో బోధి, గ్యారికున్నారు. అయితే ఈ పూర్తి నిజాన్ని ఇంకా ఎవరితో పంచుకోవచ్చని వైలెట్ ఆలోచిస్తోంది. అప్పుడే ఆమెకు ఇమోజన్ గుర్తొస్తుంది. సో వాళ్ళ మొదటి ఎత్తుగడ ఏంటంటే ఇమోజన్ను పిలిపించడం. ఎందుకు? వాళ్ల దగ్గర ఉన్న ఏకైక ఖైదీ జాక్ బార్లో నోరు మూయించడానికి. ఇమోజన్ సిగ్నెట్ ఏంటి? జ్ఞాపక శక్తిని తుడిచివేయడం. చాలా తెలివైన ప్లాన్. కాని ఇదంతా చూస్తుంటే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. ఒక వ్యక్తిని, జేడన్ని కాపాడడానికి వైలెట్ బహుశా మొత్తం ఖండాన్నే ప్రమాదంలో పెడేస్తోందా? ఒకరికోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడం సరైనదేనా? దీనికి సమాధానం మనకు ఓనిక్ స్టాంప్ పుస్తకంలోనే దొరుకుతుంది.